ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. ఆ కారణం నుంచి తప్పించుకోవడానికే ధర్నా చౌక్లో ధర్నా అన్నాడు, ఢిల్లీలో దందా అన్నాడు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీలో చీము నెత్తిరే ఉంటే, నువ్వు నిజమైన తెలంగాణ బిడ్డవే అయితే నువ్వు ఢిల్లీలో నరేంద్ర మోడీని అడిగిన అపాయింట్మెంట్ లెటర్ చూపించు. నువ్వు అపాయింట్మెంట్ అడిగినవు అసలు ఈ దేశ ప్రధానమంత్రి అని నేను అడుగుతున్నా. నువ్వు అపాయింట్మెంట్ అడగకుంటే ఢిల్లీకి పోయి దావతులు చేసుకొని వచ్చి ఈ నెపాన్ని కేంద్రం మీద నువ్వు దోయడానికి చూస్తే, కేంద్రం నుంచి నిన్న ఒక ఆయన వచ్చిండు, తరుణ్ చుగ్గంట. ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టాలి, సలాకి ఎర్రగా పెట్టి పిర్రలకు పెట్టాలి. కొంచెమన్నా సిగ్గుసేరం ఉండాలి. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకుంటారు, ప్రజల కోసమే ఉన్న పార్టీ అని చెప్పుకుంటారు, సిద్ధాంతానికి మేము ప్రాణాలు ఇస్తామని చెప్పుకుంటారు. వాళ్ళు శిక్షణా తరగతులు పెట్టుకొని 2 రోజులు ఏం మాట్లాడుకున్నారా అంటే, సిగ్గులేని వాళ్ళు కాంగ్రెస్ల నుంచి మా పార్టీలకు వస్తారు, టీఆర్ఎస్ నుంచి మా పార్టీలకు వస్తారు, 2 పార్టీలు ఉన్న వాళ్ళు అందరినీ తీసుకుంటాం, 80 సీట్లు గెలుస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది అని అంటారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నమే కదా తింటున్నది, ఈ గడ్డి అయితే తింటలేరు కదా. గడ్డి తినే పశువుకు కూడా ఇంగిత జ్ఞానం ఉంటుంది. తనకింత గడ్డేసే యజమాని చచ్చిపోతే 2-3 రోజులు గడ్డి తినకుండా ఉపవాసం ఉండి యజమానికి విశ్వాసం చూపిస్తుంది పశువు కూడా. పశువుల కంటే హీనమా కిషన్ రెడ్డి మీరు, బండి సంజయ్ గారని నేను అడుగుతున్నా. పశువుల కంటే హీనమా మీరు? ఈ రాష్ట్రంలో రైతులు చచ్చిపోతుంటే, వరి తడిచిపోతుంటే, పంట మొలకెత్తుతుంటే సిగ్గు తప్పిన కొరకల్లారా రైతులను ఆదుకోకుండా, రైతులను ఆదుకునే చర్చ చేయకుండా పార్టీ ఫిరాయింపుల మీద, పక్క పార్టీ నాయకుల మీద చర్చిస్తుందంటే మీరు అసలు మానవ జన్మ ఎత్తికెత్తినరని నేను అడుగుతున్నా. ఇదా మీ దుర్మార్గం? ఇదా మీ సిద్ధాంతం? ఇదా మీ ఆలోచన? తెలంగాణ రైతుల శవాల మీద గద్దెనెక్కాలని మీరు అనుకుంటారా? ఈ తెలంగాణ రైతాంగాన్ని శవాల పునాదులుగా మార్చి మీరు గద్దెనెక్కి రాజ్యమేలాలనుకుంటారా? ఈ రాష్ట్రంలో రైతులతోని పెట్టుకున్నాడు ఎవడైనా రాజ్యం ఏలిండా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. వెంకన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అన్నీ చేసిండు, కానీ రైతులకు ఏం చేయలే. ఏమైందే 2004లో తుడిచిపెట్టుకపోయిందా? రైతులతో పెట్టుకుంటే ఏమవుతుందో, ఉచిత కరెంట్ ఇవ్వకపోతే ఏమైందో చూసిండ్రు కదా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రైతులు బిచ్చగాళ్ళు కాదు. రైతు బంధు అడుగుతలేరు, ఉచితంగా ఎరువులు అడుగుతలేరు, వాళ్ళకి కిరీటం పెట్టమంటలేరు, పంచపక్ష ప్రమాణాలు కావాలంటలేరు. రైతు ఏమడుగుతున్నాడు? గిట్టుబాటు ధర అడుగుతున్నాడు. పండించిన పంట కొనరా సన్నాసులారా అంటుండు. నేను 4 నెలలు నా రక్తాన్ని చెమటగా మార్చి, ఆ చెమటను పెట్టుబడిగా పెట్టి, ఆలి మీద ఉన్న తాళిని తెగనమ్మి ఎరువులు ఇత్తనాలు కొని పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చి నా శ్రమని గుర్తించమని అడుగుతున్నాడు రైతు. ఇది న్యాయం కాదా? ఇదేమన్నా అన్యాయమా మిత్రులారా? మీరు చెప్పండి. రైతు గిట్టుబాటు ధర అడగడం అన్యాయమా? మరి ఇంత న్యాయమైన కోరిక రైతులు అడుగుతుంటే ఢిల్లీలో ఉన్న మోడీ పట్టించుకోడు, ఈ గల్లీలో ఉన్న కేడీ గాడు పట్టించుకోడు మనల్ని. మరి మోడీ కేడీ కలిసి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతుంటే పార్టీ ఫిరాయింపులు కావాల్సి వచ్చినాయంట, 80 సీట్లు గెలుస్తారంట, అధికారంలోకి వస్తారంట. ఇది న్యాయమా? తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. ఇవాళ రైతులు కష్టాలలో ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి, సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడి, ప్రత్యేక పరిశీలక బృందాలు రాష్ట్రానికి రప్పించి క్షేత్ర స్థాయిలో కల్లాలలో మురిగిపోతున్న వరి ధాన్యాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి సమస్య తెలియకపోతే గుండు, అరగుండు, బోడగుండు కిషన్ రెడ్డి కలిసి మోడీకి వెళ్ళి విజ్ఞాపన పత్రం ఇవ్వాలి.
అప్పుడు కేంద్రం నుంచి పరిశీలక బృందాలు వచ్చి రైతుల కష్టాలు తీర్చడానికి వరి కొనుగోలు చెయ్యాలి. కానీ వీడు ఇది చేయడు, వాడు అది చేయడు. వీడేమో ఢిల్లీ మీద యుద్ధం అంటాడు, వాడు వచ్చేసి గల్లీలో నేను కొట్లాడతా వరి కొనిపిస్తా అంటాడు. నిన్న పీయూష్ గోయల్ చెప్పిండు ఏమనే, మా వాళ్ళకి మేము చెప్పినాం గడ్డి పెట్టినాం, ఇక వరి కొనమని అడగరు, వరి ఊసే ఎత్తారని కేసీఆర్ గారికి పీయూష్ గోయల్ మాట ఇచ్చిండు. ఇట్లాంటి బీజేపీని మనం నమ్మాలనా? 2 రోజులు పోయొచ్చిన బండి సంజయ్, ఏమన్నా మేలు జరుగుతుందేమో అనుకున్నాం. అది కాడి కింద పడేసిండు, ఇలా కొత్త పద్యం ఎత్తుకున్నాడు. విద్యా వైద్యానికి ఉచితంగా సంతకం పెడతాడంట. సత్రం భోజనానికంట నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ రాసిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అవసరమా? ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, నీ చేతిలో అధికారం ఉంది, ఎఫ్సిఐ డిపార్ట్మెంట్ నీ శాఖ, నువ్వు సంతకం పెట్టించి వరి కొనిచ్చమంటే ఇది చేయడంట. మోడీ ప్రధానమంత్రి ఉంటే చేయడంట. ఈ సుంట, ఈ పరమ సుంటలు కలిసి తెలంగాణలో అధికారం వస్తే విద్యా వైద్యానికి ఉచితంగా సంతకం పెడతారంట. ఇక వీళ్ళ మాటలు గట్లు ఉన్నాయి. ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.